శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. ఏకం సర్వగతం వ్యోమ బహిరంతర్యథా ఘటే నిత్యం నిరంతరం బ్రహ్మ సర్వభూతగణే తథా. అష్టావక్ర మహాగీతను అష్టావక్ర మహర్షి జనక మహారాజుకు బోధిస్తున్నారు. అందులో మొదటి అధ్యాయం 20వ శ్లోకం ఇప్పుడు మనం చెప్పుకున్నది. ఇప్పటి వరకు 19 శ్లోకములు చెప్పుకున్నాం. మొదటి అధ్యాయంలో 19 శ్లోకాలు చెప్పుకున్నాం. ఇప్పుడు చెప్పుకున్నది 20వ శ్లోకం. ఇంతకు ముందు చెప్పుకున్నటువంటి శ్లోకంలో ఆ తత్వం అంటే ఆత్మజ్ఞాన తత్వాన్ని వివరిస్తున్నారు. అది ఎలా వ్యాపించి ఉన్నది అనేదాన్ని మనకి అద్దంతో పోల్చి చెప్పారు. అద్దములో మనం ప్రతిబింబాన్ని చూసుకుంటున్నప్పుడు ప్రతిబింబం చుట్టూ అద్దమే ఉంది, ప్రతిబింబం కూడా అద్దములోనే ఉంది. అంటే ప్రతిబింబం అంతా అద్దము వ్యాపించే ఉన్నది అనేటువంటి దాన్ని చెప్పుకున్నాం. ఇప్పుడు మరొక ఉదాహరణ చెబుతున్నారు. అంటే అసలు ఎందుకు ఇన్ని ఉదాహరణలు చెప్పటం, ఇలా ఉదాహరణలు మనకు ఎందుకు చెబుతున్నారంటే అనేక రకాలుగా మనకి ఆ ఆత్మతత్వము శక్తి అనేది దర్శనమయ్యేది కాదు, అది కంటికి కనపడేది కాదు. అంటే దాన్ని మనం ఇంద్రియాల ద్వారా పట్టుకోలేనటువంటి సూక్ష్మాతి సూక్ష్మమైన శక్తి అవటం వలన ఆ శక్తిని గ్రహించేది కేవలము జ్ఞానముతోనే, భావనతోనే, ఊహతోనే, తెలివితోనే, ప్రజ్ఞతోనే. శరీరపరంగా ఇంద్రియాలతో గ్రహించలేం. శరీరము లోపలున్నటువంటి శక్తి ఏది ఉన్నదో ఆ జ్ఞాన శక్తితో దాన్ని పట్టుకోవచ్చు. అందుకని లోపల దానికి అర్థం అవ్వాలి. అలా అర్థం అవ్వాలి అంటే మనం శరీరంతో వినియోగిస్తున్నటువంటి అనేకమైనటువంటి దర్శిస్తున్నటువంటి వినియోగించుకుంటున్నటువంటి సృష్టిలోని అనేక వస్తువులతో పోల్చి మనకు అర్థమయ్యేలా చెబుతున్నారు. ఎందుకనంటే మనకు అనుభూతులు ఉన్నాయి. ఇక్కడ అర్థం మనకు తెలుసు, అలా వస్తువులు మనకు తెలుసు. మన జీవన విధానంలో మనం జీవించే విధానంలో శరీరం ఎలా అర్థం చేసుకుంటుందో అలా శరీరపరంగా అర్థమై ఇంద్రియాల ద్వారా జ్ఞానంలోకి వెళ్ళేలా వస్తువులను పోల్చి చెబుతున్నారు. ఎందుకంటే ఇది డైరెక్ట్గా ఇంద్రియానుభవం కాదు, కానీ మనం ఏ అనుభవం అయినా శరీరం ద్వారా మాత్రమే గ్రహించగలం. అందుకని శరీరముతో మనం సృష్టిలో చూస్తున్న విషయాలు, ఇప్పుడు ఎండమావులు అన్నారనుకోండి, ఎండమావులు మనకు తెలుసు, ఎండమావులు ఏర్పడే విధానం కూడా మనకు తెలుసు. సూర్యరశ్మి నేలపై పడి తిరిగి రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే అది ఎప్పుడు ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది? సుదీర్ఘమైనటువంటి దూరంగా మంచి బాగా ఎండలు ఉన్నప్పుడు కనపడుతుంది. అలా సహజంగా తార్ రోడ్ల మీద, సిమెంట్ రోడ్ల మీద, లేదా బాగా ఎండిపోయినటువంటి ఇసుక నేలలు ఉన్నటువంటి ఎడారి నేలలు ఉన్న ప్రాంతాల్లో ఎక్కువ కనపడుతుంది. అది పొలాలు, చెట్లు ఇలా ఉన్న చోట కనపడదు, ఎందుకంటే సూర్యకాంతి అబ్జార్బ్ అవుతుంది వాటిలోకి. అక్కడ ఆ రిఫ్లెక్ట్ అయినటువంటి అంటే తిరిగి వెనకకు తిరిగినటువంటి సూర్యకిరణాలు, అంటే ముందుకు వెళ్ళడానికి ఘనపదార్థం అడ్డుకున్నది వాటిని. అవి తిరిగి వెనక్కి తిరిగినప్పుడు అక్కడ మనకి నీళ్ల వలే కనపడుతుంది ఆ వెలుగు. సూర్యకాంతి యొక్క వెలుగు నీటి ఆకృతిలో కనపడుతుంది. అంటే అక్కడ ఏదో చిన్న నీటి మడుగు ఉన్నట్టు, అక్కడ నీళ్లు ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ నిజంగా అక్కడ నీళ్లు లేవు. అది మనకు తెలుసు, కంటికి అలా అనిపిస్తున్నది భ్రమ అని మనకు తెలుసు. అందుకని ఇలా మనకు తెలిసినటువంటి విషయాలతో చెప్పే ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నం అనేక రకాలుగా జరిగి శరీరము ద్వారా అనుభవాలు పొందటం మనకు అలవాటు కనుక శరీర అనుభవాల ద్వారా మనకి తెలిసినటువంటి విషయానుభవాలతో లోపలికి పంపిస్తున్నారు జ్ఞానాన్ని. అది అర్థం అనేటటువంటి పోలికతో ఇంతకు ముందు చెప్పారు. ఇప్పుడు ఈ శ్లోకంలో ఏకం సర్వగతం వ్యోమ బహిరంతర్యథా ఘటే నిత్యం నిరంతరం బ్రహ్మ సర్వభూతగణే తథా. ఏకం అంటే ఏకముగా ఒక్కటిగానే ఉన్నది, సర్వగతం మొత్తము వ్యాపించి ఉన్నది. అంటే ఏంటి మనకు తెలీదు.
ఒక్కటగా ఉండడం మనకు తెలియదు. మనకు తెలిసినవన్నీ విభిన్నతలే. మొత్తం మనుషులు వేరు, జంతువులు వేరు, చెట్లు వేరు, పొట్ల వేరు, వస్తువులు వేరు, అన్నీ వేరు వేరుగా తెలుసు. అదే సృష్టి. కానీ సత్యం ఎలా ఉందయ్యా అంటే, దీనికి ఆధారమైన, ఈ సృష్టికి ఆధారమైనటువంటిది ఎలా ఉందయ్యా? ఇప్పుడు ఎండమావులలో నీళ్లు కనపడుతున్నాయి, కానీ నిజంగా నీళ్లు ఉన్నాయా? లేవు. మరి నీళ్ళలా అనిపిస్తుంది ఏంటయ్యా? నీళ్లు నాకు స్పష్టంగా కనపడుతున్నాయి కదయ్యా కంటికి, కానీ నీకే తెలుసు కదయ్యా ఇవి ఎండమావులని. నువ్వు అందుకే కదయ్యా పేరు పెట్టావు. ఎండమావులలో నీళ్లు ఉన్నట్టు స్పష్టంగా కంటికి అనిపిస్తున్న మాట నిజమే, కానీ అది సూర్యకిరణముల యొక్క కాంతి నేలను తాకి తిరగబడటం చేత, అక్కడే అల్లుకుపోవటం చేత అది నీటిలా అనిపిస్తున్నది. అది సూర్యకాంతి మాత్రమే, అక్కడ ఏం లేదు. ఓన్లీ సూర్యకాంతి ఉంది. అంటే సూర్యకాంతి నీటిలా కనపడుతుంది. అలాగే మనకు సృష్టి అంతా విభిన్నంగా కనపడుతుంది. ఇప్పుడు సినిమా హాల్కి వెళ్ళి కూర్చున్నాం, సినిమా ఇంకా మొదలవ్వలేదు, సినిమా హాల్లో తెర కనపడింది, చక్కగా కనపడుతుంది మనకు, తెల్లటి చక్కటి స్వచ్ఛమైన తెర ఉంటుంది. సినిమా మొదలైంది, లైట్లన్నీ ఆపేశారు, సినిమా మొదలైంది. వెనక నుంచి ఒక వెలుగు వచ్చి తెర మీద పడుతూ ఉంటుంది. ఈ విషయం మనం పైకి చూస్తే వెలుగు మనకు కనపడుతూ ఉంటుంది. ఆ వెలుగును చూసినప్పుడు మనకి ఒట్టి వెలుగే కనపడుతుంది. మీరు తెరను చూడకుండా తెరకు సినిమా ప్రొజెక్టర్ నుంచి వస్తున్నటువంటి ఆ ప్రొజెక్టర్కు మనం కూర్చున్న పై భాగంలో, ఆ ఖాళీ భాగంలో ఉన్న వెలుగును చూడండి, ఏమి కనపడదు మీకు, వెలుగు ఒక్కటే కనపడుతుంది. ఓన్లీ వెలుగే ఉంది అక్కడ. అదే వెలుగు తెర మీద పడినప్పుడు దృశ్య రూపాన్ని సంతరించుకొని మనుషులు, ప్రదేశాలు, చెట్లు, జంతువులు, మొత్తం సమస్తము ప్రపంచంలో కనపడిపోతుంది, నిజంలో కనపడిపోతుంది. కానీ అదంతా ఏంటి? వెలుగు. ఎండమావుల్లో నీళ్ళలా కనపడుతుంది ఏంటి? వెలుగు. సినిమా హాల్లో తెర మీద మనుషుల్లా, జంతువుల్లా, ప్రదేశాల్లో, మొత్తం సృష్టిలో మనం చూస్తున్నటువంటి విషయాల్లో మన జీవితంలా సాగిపోతూ సుఖదుఖాలకు లోను చేస్తూ నవరసాలను పండిస్తూ సాగుతున్న ఆ సినిమా, ఆ బొమ్మల ప్రదర్శన నిజంగా అనిపిస్తున్నది ఏంటి? వెలుగు. అది వెలుగే. అంటే ఇప్పుడు సినిమా తెర మీద ఉన్నటువంటి జరుగుతున్నటువంటి అక్కడ ఉన్న మనుషులు ఎవరు? మనుషులు ఉన్నారా? లేదు, వెలుగు రూపం అది. అక్కడ చెట్లు ఉన్నాయా? లేదు, వెలుగు రూపం అది. ఎండమావుల్లో నీళ్లు ఉన్నాయా? లేదు, వెలుగు రూపం అది. సినిమాలో జంతువులు ఉన్నాయా? లేదు, వెలుగు రూపం అది. సినిమాలో ప్రదేశాలు ఉన్నాయా? లేదు, వెలుగు రూపం అది. మొత్తం వెలుగు రూపం అది. ఎలా అయితే ఒక వెలుగు ఎండమావుల్లో నీళ్లను సృష్టించిందో, ఉన్నట్టు కనిపింపచేసిందో, ఎలా అయితే ఒక వెలుగు సినిమాలో మొత్తం సృష్టి అంతా ఉన్నట్టుగా కనిపింపచేస్తుందో అది వెలుగని మనకు తెలుసు. సినిమాలోది కూడా వెలుగని మనకు తెలుసు, ఎండమావుల్లోది కూడా వెలుగని మనకు తెలుసు. అలాగే మొత్తం ఈ సృష్టిని వెలిగిస్తున్నది ఒకటి ఉన్నది. నీతో సహా, నాతో సహా ఈ సృష్టిని వెలిగిస్తున్నది. సినిమా తెరపై బొమ్మలను వెలిగించినట్టు, కదిలించినట్టు, అక్కడ సృష్టి ఉందని మనను నమ్మించినట్టు. అందుకే నవ్వుతాం, ఏడుస్తాం, నవరసాలకు లోనవుతాం. సినిమాలో ఏం జరుగుతుంటే ఆ భావం మనకు వచ్చేస్తుంటుంది. అలాగే ఇప్పుడు సృష్టిలో కూడా అనంత సృష్టిగా మనకు అనిపింపచేస్తున్నది ఒకటి ఉంది. అందుకే మనకు భావం ఉంది. నేను, నా వాళ్ళు, నా శరీరం, నాకేమన్నా అయితే భరించలేను, నా వాళ్ళకైతే ఏమన్నా భరించలేను, సుఖదుఖాలకు నిజంగా లోనైపోతూ ఉంటాను. నొప్పి నిజంగా తెలుస్తుంది, బాధ నిజంగా తెలుస్తుంది, కష్టం నిజంగా తెలుస్తుంది, మొత్తం మీద నిజమే అనిపిస్తున్నది. ఒక సినిమా అని తెలిసినా కూడా డబ్బులు పెట్టి మరీ వెళ్ళి చూసి మనం అక్కడ సుఖాన్ని, దుఃఖాన్ని, ఆనందాన్ని, భయాలను, బాధలను అన్నింటినీ కావాలని పొందుతున్నాం. దానికి ఎంటర్టైన్మెంట్ అని పేరు పెట్టుకున్నాం. నవరసాలు ఉంటాయి అందులో. నిజ జీవితంలో మొత్తం మనకంటే నిజ జీవితంలో అన్నప్పుడు శరీరము నేనన్న భావనలో సాగుతున్న ఈ నిజ ప్రపంచములో ఆ సినిమా తెర మీద వెలుగు ఎలా బొమ్మలను ఆడించిందో,
ఇక్కడ కూడా ఒకటి ఈ సృష్టిని ఆడిస్తున్నది, మొత్తం అదే ఉంది ఇక్కడ. ఇప్పుడు సినిమా తెర మీద బొమ్మలాడింది దేంతో? వెలుగుతో. అంటే ఆ బొమ్మలన్నీ ఏ రూపంలో ఉన్నాయి? వెలుగు రూపంలో ఉన్నాయి. కానీ మనకెలా కనపడుతున్నాయి? మనుషుల రూపంలో, జంతువుల రూపంలో, ప్రదేశాల రూపంలో, వృక్షాల రూపంలో, స్థలాల రూపంలో కనపడుతున్నాయి. కానీ ఆ రూపధారణ అంతా దేంతో జరిగింది? వెలుగుతో. అలాగే ఈ సృష్టి మొత్తం ఒక శక్తితో జరిగింది. శక్తే ఉంది, మనకిలా అనిపిస్తున్నది. అలా అనిపించేవి బయట చాలా ఉన్నాయిగా. ఇప్పుడు సినిమా అనిపిస్తుంది అన్నాం, ఎండమావులు అనిపిస్తుంది అన్నాం. మీరు ఎవరి కోసమైనా ఏ రైల్వే స్టేషన్లోనో బస్ స్టాండ్లోనో ఎదురు చూస్తున్నారనుకోండి, మీకు సంబంధించిన వాళ్ళు రావాలని. దూరం నుంచి అనేక మంది నడుచుకొస్తున్నారు, మీరు ఎదురు చూస్తున్నారనుకోండి. మీరు చూడండి, మీకు సంబంధించిన వాళ్ళని అనిపిస్తూ ఉంటుంది అనేక మంది బాగా దగ్గరికి వచ్చే వరకు. ఇది మన వల్లలాగానే ఉన్నారే అని. ఎందుకంటే మీ మనసు ఆ ఆకృతిని ఆపాదిస్తూ ఉంటుంది. అంటే మనసు ఎవరిని ఎతుకుతుంది? మనసులో ఒక ప్రింట్ ఉంది. మా వాళ్ళు ఫలానా వ్యక్తి కోసం ఎతుకుతున్నానని మనసులో ఒక ప్రింట్ ఉంది. ఆ ప్రింట్తో పోల్చుకుంటూ ఉంటాయి కళ్ళు అక్కడికి వెళ్ళి చూసుకొని. ఆ ప్రింట్తో పోలుస్తున్నప్పుడు ఆ ప్రింట్కు దగ్గరగా అనేక మంది అనిపిస్తూ ఉంటారు. కానీ బాగా దగ్గరికి వచ్చినాక కళ్ళు, మెదడు ఇవన్నీ పనిచేస్తాయి. అబ్బే మన లోపల ఉన్న ప్రింట్కి వీళ్ళు సరిపోలేదు, వీళ్ళు కాదని. కానీ దూరం నుంచి చూసినప్పుడు అనిపిస్తూ ఉంటుంది మన వాళ్ళేనేమోనని. ఇలా అనిపించటం అనేది ఒకటి మనకు నిత్య జీవితంలో అనేక చోట్ల ఉంది. అలాగే నేను ఈ శరీరమని, ఈ సృష్టి అంతా విభిన్నమని, అనేక లక్షల కోట్ల జీవరాశులు ఇక్కడ ఉన్నాయని అనిపిస్తుంది, నిజంగానే అనిపిస్తుంది. అయితే ఇలా అనిపించటానికి కారణం ఏంటి? సినిమా తెరపై వెలుగువలే. సినిమాలో బొమ్మలు కనపడలేదా? మనుషులు లేరా? జంతువులు లేవా? చెట్లు లేవా? నీళ్లు లేవా? సముద్రాలు లేవా? కొండలు లేవా? గుట్టలు లేవా? ప్రదేశాలు లేవంటే అన్నీ ఉన్నాయి. కానీ అన్నీ వెలుగు రూపాలే. వెలుగే అన్ని రూపాలుగా తెరపై కనపడుతుంది. అలాగే ఈ సృష్టి మొత్తం, ఎండమావుల్లో నీళ్లు కూడా అంతే, వెలుగే నీళ్లులా కనపడుతుంది. అక్కడికి వెళ్తే నీళ్లు ఉండవు. అలాగే తెర మీదకి వెళ్ళి మనం ఆ మనిషిని పట్టుకుందాం అనుకున్నాం, లేదా తెర మీద సృష్టి అక్కడ సినిమాలో కనపడుతున్న ఒక చెట్టు నుంచి కాయ కోసుకుందాం అనుకుంటే ఏం ఉండదు, అక్కడ తెర ఉంటుంది. గట్టిగా ప్రయత్నిస్తే తెర చిరిగిపోద్దండి. అది చూడటానికే పనికి వస్తుంది, అంతకు మించి పనికిరాదు. అలాగే ఈ సృష్టి అంతా కూడా ఒక శక్తి చేత ఆ వెలుగులాగా ప్రొజెక్ట్ చేయబడింది. మళ్ళీ ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోండి, వెలుగే తెర మీద అన్ని రకాలుగా ఉంది. వెలుగు వలన కాదు, ఆ దృశ్యాలన్నీ మనుషులంతా వెలుగే, వెలుగు రూపాలే. చెట్లన్నీ వెలుగు రూపాలే, జంతువులన్నీ వెలుగు రూపాలే. అంటే వెలుగు అలా అయిపోయింది. అలాగే మొత్తం సర్వముగా ఉన్నటువంటి సృష్టి అంతా, మనుషులు, జంతువులు, చెట్లు, పొట్లు, గొట్లు, నదులు, సముద్రాలు మనకు కనపడుతున్నాయి అన్నీ కూడా వెలుగు లాంటి ఒక శక్తి చేత. అంటే వెలుగు లాంటి అన్నప్పుడు వెలుగు కాదు, అక్కడ సినిమాకి వెలుగును పోల్చాను కాబట్టి ఇక్కడ అలా సినిమా ఉపమానం, ఇక్కడ శక్తి వెలుగులా లేదు. అలాంటి ఒక శక్తి చేత ఏకం, మొత్తం ఆ శక్తి చేత, ఏకమైన ఆ శక్తి చేత, సర్వగతం, సర్వవ్యాపకమైన ఆ శక్తి చేత, వ్యోమ అంటే ఆకాశము. ఏంటా శక్తి? ఏంటా శక్తి? మహాత్ములు చెప్పేశారు, ఆకాశం అనేటువంటి ఏకమైన సర్వగతమైన శక్తి చేత. వ్యోమ అంటే ఆకాశమని. వ్యోమగాములు అంటారు చూసారు, అంతరిక్షాలకు వెళ్తూ ఉంటారు ర్యాకెట్స్లో, వాళ్ళని వ్యోమగాములు అంటారు. అంటే ఆకాశ ప్రయాణం చేస్తున్నారండి. ఆకాశం అనేటువంటి సర్వగతం, అంతా వ్యాపించి ఉన్నటువంటి, అన్నింటిలో వ్యాపించి ఉన్నటువంటి అన్నప్పుడు మళ్ళీ అన్నింటిలో అంటే వేరువేరుగా అనుకుంటామేమో అని కాదని చెబుతున్నారు. ఏకం, ఏకమైనటువంటి, ఎక్కడ విభిన్నత లేదు. అటువంటి శక్తి చేత బహిరంతర్యథా, బహి అంటే బయట, అంతర్ అంటే లోపల, యథా ఏ విధముగా, ఘటే కొండయందు. ఇప్పుడు వ్యోమాన్ని ఆకాశాన్ని పోల్చారుగా, ఆ ఆకాశము ఏకంగా సర్వంగా వ్యాపించింది, ఓకే.
అయితే మరి నేను జీవిని కదా, నాకెలా అర్థమవుద్ది? అక్కడే చెబుతున్నారు. ఇప్పుడు జీవిని ఒక కొండ అనుకో, ఘటము అంటే కొండ. ఒక కొండ అక్కడ నేల మీద ఉంది, కొండ ఖాళీగా ఉంది. ఇప్పుడు కొండకి బయట ఏముంది? చుట్టూ ఖాళీనే ఉంది. ఆ ఖాళీనే ఆకాశం అంటారు. వ్యోమము అంటే ఆకాశం అంటే ఖాళీ, కింద పైన కాదు. కింద ఉన్న ఖాళీ అయినా పైన ఉన్న ఖాళీ అయినా మొత్తం వ్యోమమే, ఆకాశమే. ఖాళీ ఎక్కడున్న ఆకాశమే. ఇప్పుడు కొండకి బయట ఆకాశమే ఉంది, కొండకి లోపల, కొండలో మనమేం నింపల, ఆకాశమే ఉంది. ఇప్పుడు కొండను పగలగొట్టేస్తే ఆకాశం కలిసిపోయింది. బహిరంతర్యథాఘటే అంటే ఘటం అంటే కొండ, కొండకు బయట బహిర్ బయట, కొండకు లోపల అంతర్ లోపల, యథా ఏ విధముగా ఆకాశము వ్యాపించి ఉన్నదో ఆ విధముగా జీవుల లోపల జీవుల బయట ఏకం సర్వగతం వ్యోమ, సర్వవ్యాపకమైనటువంటి ఆకాశము అనబడేటువంటి ఏకమైనటువంటి ఆ శక్తి వ్యాపించి ఉన్నది. అంటే జీవుల లోపల అదే ఉంది, జీవుల బయట అదే ఉంది. ఇప్పుడు కొండకి చెప్పారు లోపల బయట అదే ఉందని. ఇప్పుడు కొండను పగలగొట్టేసామనుకోండి, కొండ లోపల ఆకాశము కొండ బయట ఆకాశము కలిసిపోయినాయా? మనం ఇల్లు కట్టుకున్నంతే. ఇల్లు పడగొట్టేసామనుకోండి, మనం ఇల్లు కట్టేటప్పుడు లేదా కొండ పెట్టేటప్పుడు ఆకాశం పక్కకి చీలిపోయిందా? చాలాసార్లు ఇంతకు ముందు కూడా చెప్పాను ఈ విషయం. ఇప్పుడు నీళ్లలో ఏదైనా బోట్ వెళ్తున్నప్పుడు నీళ్లు చీలి పక్కకి వెళ్తున్నట్టు కనపడతాయి. అలా ఆకాశం ఎక్కడన్నా చీలినట్టు కనపడుతుందా? బస్సులు వెళ్తున్నాయి, రైళ్లు వెళ్తున్నాయి, విమానాలు వెళ్తున్నాయి, ర్యాకెట్లు వెళ్తున్నాయి, మనం నడుస్తున్నాం, మనం తిరుగుతున్నాం, మనం ఖాళీలోనేగా. లేదా మనం ఇల్లు కట్టుకున్నాం, ఎక్కడన్నా ఆకాశం చీలిపోయినట్టు కనపడుతుందా? లేదు. ఎందుకని? అది ఏకముగానే ఉంది. ఎంత ఏకముగా ఉన్నా అది మనకు ఎందుకు తెలియబడట్లేదంటే, మనకు తెలియబడటానికి అనువైనటువంటి విధానాలు ఏమున్నాయో, పదార్థములు ఏమున్నాయో, జీవులు ఏమున్నాయో వాటికంటే కొన్ని కోటాను కోట్ల రెట్లు సూక్ష్మముగా ఉన్నది. అది అందుకని మనకు తెలియబడట్లేదు. అది లేకపోవటం కాదు, అది ఉంది. అది తెలిసేలా మన పంచేంద్రియాలు లేవు, మన శరీరం లేదు. మన శరీరము కొంతవరకే తెలుసుకోగలదు, అంతకంటే కింద వాటిని అంటే చిన్న వాటిని, సూక్ష్మమైన వాటిని తెలుసుకోలేదు, అంతకంటే ఘనమైనవి పెద్ద వాటిని తెలుసుకోలేదు. ఇది సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంది, ఘనాతి ఘనంగా ఉంది. ఎంత ఉంది అంటే మొత్తం వ్యాపించి ఉంది, ఘనాతి ఘనంగా అంటే అతి పెద్దది అది, కాబట్టి తెలుసుకోలేం. సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంది, ఎంత చిన్నది అంటే అసలు ఒక ధూళి కణంని 1 కోటి రెట్లు, ఒక చిన్న ఇసుక రేణువుని 1 కోటి రెట్లు సూక్ష్మాతి సూక్ష్మంగా చేసుకెళ్ళిపోయినా ఇంకా అంతకంటే సూక్ష్మంగా ఉంది. అందుకని తెలుసుకోలేకపోతున్నాం మనం, అంతకంటే తెలుసుకోలేము. ఇప్పుడు ఇసుక రేణువు కంటే కింద ఇంకా తెలుసుకోలేము మనం, మనకు తెలియదు. అలా ఒక శక్తి వ్యాపించింది. సినిమా తెర మీద బొమ్మల్లో ఎలా వెలుగు వ్యాపించిందో, ఎండమావులలో ఎలా వెలుగు వ్యాపించిందో, నీళ్ళలా కనపడుతున్నదంతా వెలుగే ఎలా అయ్యిందో, అలా ఏకమైనటువంటి వ్యోమ ఆకాశ స్వరూపము సర్వవ్యాపకముగా కొండ చుట్టూ, కొండ లోపల బయట ఎలా ఆకాశము వ్యాపించి ఉంటుందో అలా జీవుల లోపల జీవుల బయట వ్యాపించింది. ఇప్పుడు కొండ పెట్టినప్పుడు ఆకాశం పక్కకి జరగల, మరి అది ఎంత సూక్ష్మమైంది. మరి కొండ పెట్టాం, కొండ పగలగొడితే లోపల ఆకాశం బయట ఆకాశం కలిసిపోయినాయి. మరి ఇప్పుడు ఆకాశము అక్కడ కొండ ఉన్నప్పుడు కొండలో నుంచి ఇటు నుంచి అటు వ్యాపించి ఉందా లేదా? వ్యాపించే ఉన్నది. ఎందుకనంటే కొండలో ఉన్న రేణువులన్నీ మట్టి రేణువులు. ప్రతి రేణువులోనూ ఆకాశతత్వం ఉంటుంది, ప్రతి కణములోనూ ఆకాశతత్వం ఉంటుంది. మనలో కూడా మనకు తెలియదు, సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంది. సృష్టిలో ఉన్న అన్ని అణువుల సముదాయం, కణముల సముదాయం మనకు అలా కనపడతాయి. వస్తువులుగా, పదార్థాలుగా, మనుషులుగా, జంతువులుగా, చెట్లుగా, పొట్లుగా అలా కనపడతాయి. కానీ అన్ని కణముల అణువుల సముదాయం. ప్రతి కణములు, ప్రతి అణువులో ఆకాశతత్వం ఉంది. ఆ ఆకాశతత్వం అంటే ఖాళీ. అంటే కుండలో
తయారైన కుండలో కూడా ఆకాశతత్వం ఉంది. కానీ మనం ఘనత్వాన్నే చూడగలుగుతున్నాం, పట్టుకోగలుగుతున్నాం, ముట్టుకోగలుగుతున్నాం, వాసన చూడగలుగుతున్నాం. ఇదంతా మనకి పంచేంద్రియముల ద్వారా జరిగేది ఘనత్వమే. అందులో ఉన్న సూక్ష్మత్వాన్ని దర్శించలేం మనం. అది ఆకాశతత్వం మనకి వల్ల కాదు. కానీ ఆకాశం సర్వవ్యాపకమై అన్నింటిలోంచి వ్యాపించే ఉంది. ఎందుకని? అన్నింటిలో ఆకాశతత్వం ఉంది. అన్ని ఆ కణాలతో, అణువులతోనే ఏర్పడినాయి. మనం గుర్తించలేకపోతున్నాం, మనం ఘనత్వాన్ని గుర్తించగలుగుతున్నాం. అలాగే మన శరీరం అంతా కూడా కణజాలము, అణువుల సముదాయము. రోజు అనేక కణాలు చనిపోతూ ఉంటాయి, అనేక కణాలు కొత్త ఉత్పత్తి అయ్యి మనం బతికిస్తూ ఉంటాయి. అదే మనం తీసుకునే ఆహారం. దాని నుంచి అవన్నీ తయారవుతూ ఉంటాయి శక్తిగా మరి. ఈ కణములు, అణువులు అన్నింటిలో మళ్ళీ ఖాళీ ఉంది, ఆకాశతత్వం ఉంది. అంటే మన శరీరం అంతా కూడా ఆకాశతత్వం ఉంది. మన శరీరం అంతా వ్యాపించి ఉన్న ఆకాశతత్వంలోంచి ఆకాశతత్వం కలిసిపోయి ఉంది. మనం ఘనత్వాన్నే భావించుకుంటున్నాం. అంటే మనలో కూడా ఇటు అటు ఆకాశతత్వం వ్యాపించే ఉంది. ఇప్పుడు మనం ఇల్లు కట్టాం, గోడలు కట్టాం, ఇల్లు నాది అనుకున్నాం. ఇప్పుడు గోడకి అటువైపు ఆకాశం ఉంది, గోడకి ఇటువైపు మన లోపల ఆకాశం ఉంది. కానీ గోడలోంచి ఇటు నుంచి అటు ఆకాశం వ్యాపించి ఉందా లేదా అంటే వ్యాపించే ఉన్నది. ఇది భావన ద్వారా తెలుసుకోవాలి. ఎందుకనంటే గోడలో ఉన్నటువంటివన్నీ మట్టి రేణువులు, ఇసుక రేణువులు. రేణువులన్నింటిలో ఖాళీ ఉంది. ప్రతి కణములో, ప్రతి అణువులో, రేణువులన్నింటిలో ఆకాశతత్వం ఖాళీ ఉంది. కనుక మనకి గోడ దృఢమైనదిగా అలా కనపడుతుంది. కానీ అన్నింటిలో ఖాళీ ఉండటం చేత గోడంతా ఆకాశతత్వం ఉంది, ఖాళీ ఉంది. ఆ ఖాళీలోంచి ఖాళీ వ్యాపించే ఉంది. ఎక్కడ విడిపోలే ఆకాశతత్వం, అసలు విడిపోవటానికి లేదు. అందుకే ఏకం సర్వగతం వ్యోమ. ఆకాశం సర్వము అన్నింటిలో వ్యాపించి ఏకంగానే ఉంది. ఎలా అయితే కొండకి లోపల బయట ఆకాశమే ఉన్నట్టు, కొండలో నుంచి కూడా ఆకాశమే వ్యాపించి ఉన్నట్టు. ఇప్పుడు మీరు కొండలో ఫుల్గా నీళ్లు పోసేసి ఆ కొండను తీసుకెళ్ళి ఒక చెరువులో ముంచండి. మట్టికి నీటిని పీల్చే గుణం ఉంది. ఇప్పుడు చెరువులో కొండ బయట నీళ్లు ఉన్నాయి, కొండ లోపల నీళ్లు ఉన్నాయి. కొండ నిండిపోయింది. ఇప్పుడు కొండగా ఆకృతి ధరించినటువంటి మధ్యలో ఉన్న మట్టిలో నీళ్లు ఉన్నాయా లేవా? ఉన్నాయి. ఎందుకంటే నీటిని పీల్చుకుంటుంది. అంటే ఇప్పుడు కొండ బయట నీరు ఉంది, కొండ లోపల నీరు ఉంది. ఎక్కడైనా నీరు విభేదించబడిందంటే లేదు, కొండ మధ్యలోంచి కూడా నీరు పీల్చబడి కలిసే ఉంది. కొన్ని ఉదాహరణకి చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ కొండ మట్టితో తయారు చేయబడింది. ఇప్పుడు ఈ కొండను తీసుకెళ్ళి మట్టిలో పాతేశాం, భూమిని తవ్వి కొండను పాతేశాం. ఇప్పుడు కొండ బయట ఉన్నది మట్టే, కొండ లోపల ఉన్నది మట్టే. కొండలో అంతా మట్టిని నింపేసి మట్టితో పాతేశాం. కొండ లోపల మట్టి ఉంది, కొండ బయట మట్టి ఉంది, కొండ కూడా మట్టే. కాబట్టి మట్టిలో కలిసిపోయింది. ఇప్పుడు మట్టి అంతా ఏకంగానే ఉంది, కొండ ఎక్కడ ఉంది? అలా సృష్టి ఉంది. ఇది పోలికలు. మనకు తెలుసు కుండలో, మనకు తెలుసు సినిమాలు, మనకు తెలుసు ఎండమావులు, అటువంటి పోలికలు. మనకు తెలుసు అద్దాలు. ఆ పోలికలతో, శరీర భావాలతో జ్ఞానాన్ని తీసుకెళ్ళి లోపలికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే శరీరానికి అర్థమైన విషయాలు. ఎందుకని? శరీరం ద్వారానే అర్థం చేసుకోగలం మనం. శరీరం ద్వారానే బతుకుతున్నాం మనం, శరీరం ద్వారా గ్రహిస్తున్నాం మనం, శరీరం ద్వారా తెలుసుకుంటున్నాం మనం. అందుకని శరీరానికి తెలిసిన విషయాలతో తీసుకెళ్తున్నారు. అలా వ్యాపించింది. అది ఏకం సర్వగతం వ్యోమ. ఆకాశము ఏకముగా సర్వము వ్యాపించి ఉంది. ఎలా అంటే కొండకు బయట, కొండకు లోపల, కొండ మధ్యలో మొత్తం సర్వమే వ్యాపించి ఉన్నట్టు. అలా ఇంకా చెబుతున్నారు, నిత్యం నిరంతరం బ్రహ్మ. ఇదే దాని గురించి చెబుతున్నారు. అది నిత్యం. నిత్యం అంటే ఏంటి? ఎప్పుడూ ఉంది, దానికి కాలం లేదు. ఈ కాలంలో ఉంది, ఈ కాలంలో లేదు, నిన్న ఉంది, వాళ్ళు లేదు, అదేం లేదు. నిత్యం ఎప్పుడూ ఉంది. నిరంతరం అన్ని చోట్ల ఉంది. నిత్యం నిరంతరం అన్ని చోట్ల ఉంది. ఇక్కడ ఉంది, అక్కడ లేదని లేదు. అదే ఏకం సర్వగతం. దాన్నే బలపరిచారు ఇక్కడ. నిత్యం నిరంతరం. నిత్యం అంటే ఎప్పుడు ఉంది, నిరంతరం అంటే ఎప్పుడు, అది కూడా కాలమే. ఇప్పుడు ఉంది, అప్పుడు లేదనేది లేదు.
అంటే నిత్యం ఎప్పుడూ ఉంది, అన్ని చోట్ల ఉంది, సర్వం వ్యాపించి ఉంది. ఎలా ఉంది? వ్యోమం. వ్యోమ అంటే ఆకాశము వలె ఉంది. అదే బ్రహ్మము. దాన్నే బ్రహ్మము అన్నారు. ఇంతకు ముందు శ్లోకంలో ఏం చెప్పారు? అర్థంతో పోల్చినప్పుడు పరమేశ్వర అన్నారు. అంటే మనకు అర్థమైన పదాల్లో చెబుతున్నారు. పరమేశ్వర అనే పదం మనకు మనం వాడుకలో వాడతాం. బ్రహ్మము అనే పదం, బ్రహ్మ అనే పదం మనం వాడతాం. అలా మనకు అర్థమైన పదాలలో మళ్ళీ ఉపయోగిస్తున్నారు. ఒక శ్లోకంలో పరమేశ్వర అని, ఒక శ్లోకంలో బ్రహ్మ అని ఎందుకు చెబుతున్నారంటే ఇవన్నీ వాడుక పదాలుగా ఉన్నాయి కాబట్టి, అంతే తప్ప మార్చేయాలని కాదు. అవన్నీ ఒకే దాన్ని సూచించే పదాలు అని చెబుతున్నారు. నిత్యం నిరంతరం బ్రహ్మ సర్వభూతగణే తథా. పైన అన్నారు యథాగటే. కొండకు ఏ విధముగా అయితే లోపల బయట మొత్తం మధ్యస్థము సర్వము ఆకాశము ఏకముగా సర్వగతముగా వ్యాపించి ఉన్నదో అదే విధముగా, తథా అంటే అదే విధముగా, సర్వభూతగణే. సర్వ అంటే అన్ని, భూతగణే అంటే అన్ని జాతులు, భూతముల అన్ని సమూహములందు. అంటే మానవ భూతములు అంటే ఏంటి? కనపడుతున్నాయన్ని పంచభూతములు కనపడుతున్నాయన్ని. కొండలు, గుట్టలు, నదులు ఇవన్నీ మట్టికి సంబంధించినవి. నదులు, సముద్రాలు ఇవన్నీ నీళ్లకు సంబంధించినవి. మనుషులు, జంతువులు ఇవన్నీ చలనాలు, వృక్షములు, అలా కనపడే అన్ని సర్వభూత గణములు. సృష్టిలో ఏముంటే అవి జడజీవ పదార్థములన్నింటిలో. సర్వ అంటే అన్నింటిలో. తథా అదే విధముగా. అదే విధముగా అంటే ఏ విధముగా? ఘటే, యథాఘటే. కొండకు బయట లోపల కుండలోంచి వ్యాపించి ఆకాశము ఎలా ఉన్నదో అలాగే సర్వభూతగణే నీకు సృష్టిలో విశ్వములో కనపడుతున్న అన్నింటి యందు కూడా అదే విధముగా లోపల బయట మొత్తము మధ్యస్థము సర్వవ్యాపకముగా బ్రహ్మము నిత్యము నిరంతరము ఎప్పుడూ సదా వ్యాపించే ఉన్నది. ఎలా? ఏకం సర్వగతం వ్యోమ. సర్వవ్యాపకమైనటువంటి ఆకాశ స్థితిలో. ఆకాశం వలే కాదు, ఆకాశమే ఆకాశ స్థితిలో అది వ్యాపించే ఉన్నది. ఎలా అయితే వెలుగు తెర మీద మనకు సినిమాలు అనేక రకాలుగా వెలుగే రూపములు ధరించిందో అలాగే ఏకమైన సర్వగతమైన ఆకాశము ఎన్ని రూపములు ధరించి వ్యాపించి సర్వభూత గణములుగా మనకు అనిపిస్తున్నది. అయితే ఆ వెలుగుని అంటే సినిమా హాల్లో పైన వెలుగుని చూడని వాడికి అక్కడ బొమ్మలు ఆడుతున్నట్టే ఉంటుంది. మీరు చిన్నపిల్లల్ని తీసుకెళ్ళండి, నిజంగా మనుషులు ఉన్నట్టే ఉంటుంది. టీవీలు ఇవన్నీ అసలు మనం చిన్నపిల్లలు ఏంటి, పెద్దవాళ్ళమే ఆనందిస్తున్నాంగా. టీవీ చూస్తాం, సెల్ ఫోన్ చూస్తాం, సినిమాలు చూస్తాం. ఇవన్నీ ఏంటి? వెలుగు బొమ్మలాటని మనకే తెలుసు అది, కానీ ఆనందిస్తూనే ఉంటాం. అలాగే ఈ సృష్టి అంతా కూడా ఆకాశపు శక్తి, ఆత్మశక్తి, బ్రహ్మము, పరమేశ్వరుడు, పరమేశ్వర శక్తి, ఈశ్వర శక్తి అనేటువంటి శక్తి చేత. ఆ శక్తి ఏంటి? ఆకాశమే. దాని చేత అదే ఆకాశములో, మళ్ళీ ఆకాశానికి భిన్నంగా కాదు. ఇప్పుడు వెలుగు సినిమా హాల్లో తెరకు భిన్నంగా వచ్చి పడుతుంది. అలా రెండు లేవు అక్కడ. ఇది వెలుగు తెర అనేది మనం సృష్టించుకున్న సృష్టిలో సినిమా కాబట్టి రెండు ఉన్నాయి అక్కడ. ఇక్కడ రెండు లేవు. అదే ఆకాశము, అదే ఆకాశములో అనేకముగా తానే అయి సర్వభూత గణములుగా తానే అయి మనకు కనిపిస్తున్నది. అయితే అది ఇంకా ఆకాశం అని మనకు అనిపించలేదు. అనిపించే వరకు ఇది తెలుసుకుంటానే ఉండాలి. ఆ రహస్యాన్ని జనక మహర్షి అడిగారు. తెలియని జనక మహర్షి అడిగారు ఇదంతా ఏంటని. తెలిసిన అష్టావక్ర మహర్షి అనేక రకములుగా చెబుతున్నారు. మనకు అర్థం అవడం కోసం మనకు తెలిసిన విషయాలతో పోల్చి చెబుతున్నారు. అర్థం చేసుకోండి. ఎక్కడన్నా అర్థం కాకపోతే, అంటే ఈ శీర్షికలో ఈ శ్లోకంలో ఇప్పుడు చెప్పుకున్న విషయాల్లో ఎక్కడన్నా అర్థం కాకపోతే మీ సందేహాన్ని అడిగే ప్రయత్నం చేయండి. నేను చెబుతూ ఉన్నవి నా సొంత విశ్లేషణలు. ఇందులో ఏమైనా పొరపాట్లున్నా తప్పులున్నా దయచేసి నన్ను క్షమించి వదిలేయండి. నేనంత పండితుణ్ణి కాదు. నేను కూడా నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాను. అసలు నాకు స్వతహాగా సంస్కృతం రాదు. సంస్కృతం నేను నేర్చుకోలేదు. సంస్కృతంలో చెప్పబడినటువంటి
ఈ గ్రంథాలు తెలుగులోకి తర్జుమా చేయబడినాయి. అంటే సంస్కృత భాషను తెలుగు లిపిలో రాశారు. ఇప్పుడు ఏకం సర్వగతం వ్యోమ అది సంస్కృతం, కానీ ఆ అక్షరాలు తెలుగులో రాశారు. బహిరంతర్యథా ఘటే అన్నప్పుడు అది సంస్కృతం, ఘటం అనే సంస్కృత పదమే, కానీ తెలుగు అక్షరాల్లో రాశారు. నిత్యం నిరంతరం బ్రహ్మ అది సంస్కృతం, ఉచ్చారణ సంస్కృతం, కానీ అది నేను ఎందుకు చదవగలుగుతున్నాను సంస్కృతం రాకపోయినా అంటే అది తెలుగు అక్షరాల్లో రాశారు. సర్వభూత గణే తథా సంస్కృతం, సర్వభూత గణే తథా అంటే సంస్కృత పదం అది, కానీ దాన్ని తెలుగు అక్షరాల్లో రాశారు. పైగా పోనీ నువ్వు అర్థం ఎలా చెప్పగలుగుతున్నావయ్యా అంటే దాని అర్థాలు కూడా తెలుగులో చెప్పారు, దాని తెలుగు అర్థాలు చెప్పారు. దాన్ని కొంచెం నేను చదువుకుంటూ మీకు విశ్లేషిస్తున్నాను. అందువలన అసలు ఇందులో నా ఘనత ఏమీ లేదు, నాకేమీ రాదు. ఇంతకుముందు ఏ మహాత్ములు చెప్పారో ఈ ఘనత అంతా వాళ్ళదే. దీన్ని అసలు సంస్కృతంలో రచించిన వాళ్ళు ఎవరో, దీన్ని మనకు అందించుకుంటూ తరతరాలుగా తీసుకొస్తూ తెలుగు లిపిలోకి మార్చిన వాళ్ళు ఎవరో, తెలుగులో మళ్ళీ దానికి అర్థాలు చెప్పిన వాళ్ళు ఎవరో, వాళ్ళదా ఘనత అంతా. నేను కూడా చదువుకుంటూ మీకు వినిపించానంటే, నేను మళ్ళీ వినిపించిన నా సొంత పైత్యంలో ఏమైనా తప్పులుంటే క్షమించండి, అర్థమైతే తీసుకొని ఆచరించుకోండి. ఒకవేళ కాదు అర్థమవుతుంది కానీ ఇక్కడ చిన్న సందేహం ఉంది అని అనిపిస్తే సందేహాన్ని అడగండి. శుభమస్తు. మరల మరొక కొత్త శ్లోకంతో కలుసుకుందాం.